ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రస్తుత సమాజంలో మనం ఏం తిన్నా కల్తీ, ఏం కొన్నా కల్తీ. ఈ కల్తీ ఆహారం తిన్నాక ఆరోగ్యం బాలేకపోతే మనం వేసుకునే మందులు కూడా కల్తీ. అవును ఫ్రెండ్స్. మనకు జ్వరం వస్తే వాడే పారాసిటమాల్ కానించి చిన్నపిల్లలకు వాడే సిరపుల దాకా అన్నీ కూడా కల్తీ. రీసెంట్‌గా సీడీఎస్ఓ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్‌ని ఇచ్చింది. దాంట్లో 150కి పైగా మెడిసిన్స్ క్వాలిటీ లేవని, వాటి స్టాండర్డ్స్‌ని మెయింటైన్ చేయట్లేదని చెప్పింది. అందులో 53 మెడిసిన్స్ టాప్ సెల్లింగ్ మెడిసిన్స్. ఆ పేర్లు వింటే మీరు ఆశ్చర్యపోతారు. మనం జ్వరం వస్తే వాడే పారాసిటమాల్, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ ఈఎన్‌సి, అలాగే సెల్కాల్, విటమిన్ డి3 కాంప్లెక్స్, అదేవిధంగా హై బీపీ కోసం వాడే టెల్మిసర్టాన్, ఇలా టాప్ సెల్లింగ్ మెడిసిన్స్ అన్నీ కూడా క్వాలిటీ లోపం ఉన్నట్లు సీడీఎస్ఓ చెప్పింది. అయితే ఈ మెడిసిన్స్ అన్ని తయారు చేసే కంపెనీలు ఏమంటే ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, హిందుస్థాన్ యాంటీబయోటిక్ లిమిటెడ్, హెట్రో డ్రగ్స్, కర్ణాటక యాంటీబయోటిక్ మ్యానుఫ్యాక్చర్ లిమిటెడ్, ఇలా చాలా రకాల ఫార్మసీ కంపెనీల మందుల తయారీలో క్వాలిటీ స్టాండర్డ్స్‌ని మీట్ అవ్వలేదనేసి సీడీఎస్ఓ చెప్పింది. అయితే భారతదేశంలో తయారయ్యే ఈ మెడిసిన్స్ ఎందుకు అంత క్వాలిటీ లోపం ఉన్నాయి? ఎందుకు ప్రజలకి ఇంత క్వాలిటీ స్టాండర్డ్స్ లేని మెడిసిన్స్‌ని అందిస్తున్నారు? ఫ్రెండ్స్, ఇలాంటి మోర్